హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం గనక మీరు మా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా ఛానల్‌లో వ్లాగ్స్ ఇంకా మనీ సేవింగ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. ఇంకా మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా ఈరోజైతే నేను లాస్ట్ ఒక వీడియో జూన్ నెలలో అయ్యే ఖర్చుల్ని మెయింటైన్ చేసుకోవడం కోసం మేలో సేవింగ్ చేద్దామనైతే ఒక వీడియో చేశాను. మేమైతే మేలో సేవింగ్ చేశామా లేదా అనేది ఈ వీడియో. మేమైతే సమ్మర్ హాలిడేస్‌లో ఇంటికి వెళ్ళాము కాబట్టి చాలా వరకైతే ఖర్చుల్ని తగ్గించుకున్నాము. మేముంటే మిల్క్‌కి, ఇంకా వెజిటబుల్స్‌కి, ఇంకా ఏదో ఒక దానికైతే అవుతూ ఉంటాయి. సో, మేము లేకపోవడం వల్ల చాలా వరకైతే ఖర్చుల్ని తగ్గించుకున్నాము. అంటే అందరూ మాలాగా ఉంటదని కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా సేవింగ్స్‌ని చేసేసుకోవచ్చు. మేమైతే కొన్ని కొన్ని ఖర్చుల్ని తగ్గించుకొనైతే సేవింగ్ చేసేసుకున్నాము. ఇంకా మేమైతే ఎవ్రీ మంత్ ఖర్చుల్ని రాసుకోవడానికైతే ఒక బుక్‌ని మెయింటైన్ చేసేసుకుంటాము. ఇలా మనము ప్రతీదీ మనం ఖర్చు చేసింది ఆ బుక్‌లో రాయడం వల్ల మనము అనవసరం లేనివి ఏమైనా ఖర్చు చేస్తున్నామా అని ఈజీగా తెలుసుకోవచ్చు. దానివల్ల ఇంకోసారి అలాంటి ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండడానికైతే ఈ బుక్‌ను యూజ్ అవుతుంది. మేమైతే ఎవ్రీ మంత్ ఈ బుక్కులో ఖర్చుల్ని రాసేసుకుంటాము. సో, మేమైతే మేలో ఎక్కువగా ఖర్చు చేసుకోలేదు. ఈ విధంగా కొంచెం అయితే సేవింగ్ చేసేసుకున్నాము. ఇలా సేవింగ్ చేసుకోవడం వల్ల జూన్‌లో చాలా సింపుల్‌గా మాకు ఖర్చులనేవి పెట్టుకోవచ్చు. కూడా మేముండేటప్పుడు చాలా వరకైతే అవుతూ ఉంటాయి. మేము లేకపోవడం వల్ల చాలా వరకు తగ్గిపోయాయి వెజిటబుల్స్. ఇంకా మేముండడం వల్ల చాలా వరకైతే ఇంకా అనవసరం లేనివి కూడా చాలా వరకైతే అవుతాయి. అంటే బాబుకి ఏదో ఒకటి కావాలని దానికోసమైతే కొంచెం ఎక్స్‌పెన్సెస్ అయితే అవుతాయి. ఇట్లా మనీ సేవ్ చేసుకోవడం వల్ల మనకి జూన్‌లో చాలా వరకైతే పిల్లలకి అవసరమయ్యేటి కొనాల్సి వస్తుంది కదా! సో, దానివల్ల మనం మేలో కొంచెం అడ్జస్ట్ అయ్యి ఖర్చుల్ని మెయింటైన్ చేసేసుకుంటే మనకు జూన్‌లో అయితే చాలా ఈజీగా మనము ఆ ఖర్చుల్ని పెట్టేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనకి జూన్‌లో ఎలాంటి కష్టం ఉండకుండా వాళ్ళకి కావాల్సినవి ఈజీగా కొనివ్వచ్చు. చాలామందైతే సమ్మర్ హాలిడేస్ రాగానే ఏదో ఒకటి ప్లాన్ చేసేసుకుంటారు. అంటే టూర్స్‌కని వెళ్తూ ఉంటారు. మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు. ఊరికెళ్ళిపోయాము. మాకైతే జర్నీ అంతా ఏమీ పడదు. ఇంకా సమ్మర్ కదా! బాబుని తీసుకొనైతే ఏమీ వెళ్ళము. సో, దానివల్ల మాకు టూర్స్‌కయ్యే ఖర్చయితే తగ్గిపోయింది. ఇంకా నేను ఇంట్లో వచ్చిన బిల్లుల్ని ఇలా పెట్టేసుకొని టైం ఉన్నప్పుడు వాటికి అయిన ఖర్చెస్‌ని అన్నీ ఇందులో బుక్‌లో రాసుకొని పెట్టేసుకుంటాను. మే నెలలో ఎక్కువగా ఖర్చులుండవని, అంటే స్కూల్ ఫీజులు, పిల్లలకి వ్యాన్ ఫీజులు ఉండవని ఇష్టమున్నట్టు మనము ఖర్చు చేస్తే మనకు జూన్ వచ్చే వరకి కష్టమవుతుంది. అందుకే మనము ఇలా ఆలోచించి ఖర్చు చేయడం వల్ల జూన్‌లో చాలా ఈజీగా అయిపోతుంది. సో, ఇలా మనము కొంచెం కొంచెం మనీని సేవ్ చేసేసుకొని పిల్లల కోసం యూజ్ చేయండి. రేపు వాళ్ళ ఫ్యూచర్‌కి చాలా బావుంటుంది. వాళ్ళకి మంచి స్టడీ ఇవ్వడము మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లల కోసము మనము కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సిందే ఖర్చుల విషయంలో. మేమైతే ఇలా సేవింగ్ చేసేసుకున్నాము. మాకైతే మేలో చాలా వరకైతే తగ్గిపోయింది ఖర్చులు. ఎప్పుడైతే అంత తక్కువగా ఉండవు. ఎవ్రీ మంత్ చాలా వరకే ఉంటాయి. ఒక మే నెలలో మాత్రము చాలా తక్కువగా ఖర్చులు అవుతాయి. ఇలా కొంచెం కొంచెం సేవింగ్ చేసేసుకొని మీరు మనీని యూజ్ చేసేసుకోండి. సమ్మర్ హాలిడేస్‌లో టూర్స్ అట్లా ప్లాన్ చేసేసుకున్న వాళ్ళైతే ముందుగానే కొంచెం కొంచెం సేవింగ్స్‌ని స్టార్ట్ చేయండి. అంటే 4, 5 మంత్స్ నుండే కొంచెం కొంచెం మనీని తీసి పక్కన పెట్టేసుకోండి. లేదంటే మీకు మేలో చాలా కష్టమవుతుంది. ఎక్కడికి టూర్స్ వెళ్ళాల్సిన అవసరం లేని వాళ్ళైతే మీరు మేలో ఈజీగా సేవింగ్ చేసేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు చాలా సింపుల్‌గా ఖర్చులనేవి ఆహ్, మనము మెయింటైన్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇలా కుదరదు అనుకునే వాళ్ళైతే పిల్లలకి కిడ్డీ బ్యాంక్‌ను అలవాటు చేయండి. అంటే వాళ్ళకి సేవింగ్స్‌ని అలవాటు చేయండి. పిల్లలకి కొంచెం కొంచెం మనీ ఇస్తూ ఉండండి అప్పుడప్పుడు. అలా ఇవ్వడం వల్ల వాళ్ళకి కూడా మనీని వేస్ట్ చేయడం అనేది ఉంటుంది. వేస్ట్ చేయొద్దని. ఇలా చేయడం వల్ల పిల్లలకు కూడా
డబ్బు అనేది తెలుస్తుంది. ఇంకా వాళ్ళకి అవసరమైనప్పుడు అంటే ఇలా బుక్స్‌కి అవసరమైనప్పుడు బ్యాగ్స్‌కి ఆ మనీని యూజ్ చేయమని చెప్పండి. ఇలా ముందుగానే పిల్లలకి అప్పుడప్పుడు ఇస్తూ ఉండడం వల్ల మనకి ఆ టైం వరకు చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు ఎప్పుడైనా మీ దగ్గర కాయిన్స్ ఇంకా రూ. 10, రూ. 20 అట్లా ఉంటే పిల్లలకి ఇస్తూ ఉండండి. వాళ్ళని కిడ్డీ బ్యాంక్‌లో వేసేసుకోమని చెప్పండి. అలా చేయడం వల్ల కూడా మనకి కొంతవరకు సేవింగ్ చేసేసుకొని మనము ఖర్చుల్ని మెయింటైన్ చేసేసుకోవచ్చు. మీరు కూడా మాలాగా సేవింగ్ చేశారా లేదో చెప్పండి. అంటే జూన్‌లో అయ్యే ఖర్చుల కోసము మేలో సేవింగ్ చేశారా లేదా చెప్పండి. మీకు నా వీడియోస్ ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా ఛానల్‌లో అయితే వ్లాగ్స్ ఇంకా టిప్స్‌ని ఇంకా మనీ సేవింగ్ ఐడియాస్‌ని అయితే షేర్ చేస్తుంటాను. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే నా ఛానల్‌ని సపోర్ట్ చేసి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే సపోర్ట్ నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. ఇంకా మరిన్ని మంచి వీడియోస్‌తో మీకు చేస్తూ ఉంటాను. మీకు కొంచెమైనా యూజ్‌ఫుల్‌గా ఉంటాయనైతే అనుకుంటాను. ఇంకా పిల్లల్ని అయితే సమ్మర్ హాలిడేస్‌లో మొత్తం టీవీసే కాకుండా కొంచెం హోంవర్క్ చేయిస్తూ ఉండండి. వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఇలా చదివిపిస్తూ ఉంటే స్కూల్ స్టార్ట్ అయ్యాక చాలా సింపుల్‌గా చదువుకొని పెట్టేసుకుంటారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.